సెల్ ఫోన్ అనేటటువంటిది ఒక పెద్ద వ్యసనం అయిపోయింది. దాదాపు ఇవాళ ఎవరి దగ్గర తీసుకున్నా స్పాండిలైటిస్, గూడ, మెడ నొప్పి అనేటటువంటి స్థితి వచ్చింది. ఎందుకంటే ఇలా పెట్టుకొని చూస్తూనే ఒత్తుతూనే ఉంటారు. ఒక్కసారి ఇలా వంచితే 30 కిలోల బరువు పడితే ఎంత ఉంటుందో అంత బరువు వస్తుంది ఈ భాగంలో. ఇక్కడ నొప్పులు రావడం ఆరంభం అవుతాయి. కాబట్టి ఈ యాప్ అనేటటువంటిది ఫోన్లు తీసుకొని రకరకాలైనటువంటి యాపుల్లోకి వెళ్ళి శోధిస్తూ 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 మనిషి అలసిపోతూ అనారోగ్యాలని తెచ్చుకుంటున్నాడు. నా దృష్టిలో ఈ వాట్సాప్కి చిన్నపిల్లలకు కట్టే డైపర్కి పెద్ద తేడా లేదు. ఎందుకంటే ఎంతసేపు ఉన్నా తడిమి చుట్టమే. ఏమైనా వస్తుందా? ఏమొస్తుంది? ఉపయోగకరమైంది ఒక్కటి రాదు. కాబట్టి ఉపయోగకరమైనటువంటి వస్తువు ఒకటి అవసరము. ఎందులో మనకి వ్యసనమై తప్పించుకోలేకపోతున్నామో, ఎక్కడ పోగొట్టుకుంటున్నామో అక్కడే వెతుక్కోవాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచే ఉపశమనం పొందాల్సినటువంటి అవసరం ఉంది. దానికి నిజంగా భాస్కర్ చేస్తున్నటువంటి హిందూ కనెక్ట్ అనేటటువంటి యాప్ చాలా ఉపయుక్తంగా ఉంటుంది. దీంట్లో ఏ విధమైనటువంటి అనుమానము అక్కర్లేదు. అయితే ఇవాళ రేపు మనమంతా కూడా కృత్రిమమైనటువంటి మేధ వైపు వెళ్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది ఇప్పుడు ఎక్కువ కష్టపడి ఏం తయారు చేయక్కర్లా. ChatGPTలోకి వెళ్ళి ఓసారి ఊరికనే చెప్పేయంగానే అవసరమైనటువంటి డేటా ఏ విధంగా కావాలంటే ఎన్ని రకాల మన మనస్సులో భావం చెప్తే దాన్ని రూపం చేసి బయటికి ఇచ్చేస్తాం. ఇంకా ఫర్దర్ చాలా డెవలప్ కాబోతూ ఉంది. కాబట్టి ఇప్పుడు వీరు తయారు చేసేటటువంటి యాప్ మొత్తం కూడా మళ్ళీ ఏఐలోకి డేటా ట్రాన్స్ఫర్ చేసుకొని తయారు చేసేస్తూనే ఉంటారు. కానీ మనిషి ఎప్పటిదాకా కృత్రిమమైనటువంటి మేధకి అలవాటు పడి ఉంటాడో అప్పటిదాకా వాడు వ్యసనాలకి లోలుడై ఉంటాడు. కృత్రిమ మేధ కాదు, మనిషికి అవసరమైంది సహజ మేధ. ఏమిటి కృత్రిమ మేధ అంటే? ఏమిటి అంటే మన మనస్సు, మన బుద్ధి కూడా కృత్రిమమే. లక్ష్మీ నృసింహ పంచకంలో ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు చెప్తారు, త్వత్ప్రభుజీవ ప్రియమిచ్చసి చేన్నరహరి పూజాం కురు సతతం ప్రతిబింబాలంకృతి ధృతి కుశలో బింబాలంకృతి మాతనుతే చేతో భృంగ భ్రమసి వృధా భవమరు భూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహానఘ పద సరసిజ మకరందం.